ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఎండోస్కోపీ, కొలనోస్కోపీ గురించి అయితే తెలుసుకున్నాము. మన కడుపులో గానీ, పెద్ద పేగులో గానీ ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తే చాలా ఈజీగా వెళ్తుంది. చాలా సేఫ్. ఓకే. మరి చిన్న పేగుల సమస్య వస్తే పరిస్థితి ఏంటి? అది మన పెద్ద పేగు మధ్యలో ఒకదాని మీద ఒకటి అటాచ్ అయినట్టు ఉంటది. అందులో ట్యూబ్ వెళ్ళడం చాలా కష్టం. సో, ఇలాంటి పరిస్థితిలో ఏ ప్రొసీజర్ చేస్తారో తెలుసా? క్యాప్సల్ ఎండోస్కోపీ అంటారు. ఇదేంటంటే కెమెరా ఉన్న గుళిక. అది ఒక క్యాప్సూల్‌లో కెమెరా ఇన్సర్ట్ చేసి డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మీకు మింగమని చెప్తారు. అది మన జీర్ణ వ్యవస్థలో ప్రయాణిస్తూ చిన్న పేగులో ఏదైనా సమస్య ఉంటే అన్నిటిని క్యాప్చర్ చేస్తది ఫోటోసు. దాని తర్వాత 24 అవర్స్‌లో బయటికొచ్చేస్తది. అదంతా చాలా సేఫ్. ఎందుకంటే డాక్టర్లు ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ చిన్న పేగులో స్మాల్ ఇంటెస్టైన్‌లో ఏదైనా సమస్య వస్తే ఈ ప్రొసీజర్ అయితే చేస్తారు. మాక్సిమం అల్ట్రాసౌండ్ స్కాన్‌లో డిటెక్ట్ అవ్వని చాలా ప్రాబ్లమ్స్‌కి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, క్యాప్సూల్ ఎండోస్కోపీతో మన ప్రాబ్లమ్స్, మన బాడీలో ఉన్న అంతర్గత వ్యవస్థని కనిపెట్టడానికి ఈ ప్రొసీజర్స్ అయితే చేస్తారు. ఒకవేళ ఏదైనా సర్జరీ నీడ్ అవుతదా? లేకపోతే టాబ్లెట్‌తో తగ్గుతదా? ఏంటనేది డాక్టర్ల యొక్క ప్రిస్క్రైబ్ తోటి మన హెల్త్ అయితే క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి వీటి గురించి అవగాహన కలిగి ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడవచ్చు. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి.